జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సార్, మెయిన్ రీజనే కొలెస్ట్రాల్ అని చెప్పుకుంటున్నాం. అసలు కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎంత ఉండాలంటారు కరెక్ట్? మనకి కొలెస్ట్రాల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూజువల్లీ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్తాం. ఎందుకంటే అది మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ తీసుకొని వచ్చి డిస్పోజ్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటది. ఎక్కువ అయినప్పుడు కొలెస్ట్రాల్ అది అక్యుములేట్ అయిపోయి రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇది రెండు రకాలు. బట్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దెన్ వీఆర్ హ్యావింగ్ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎంత. ట్రైగ్లిజరైడ్స్ కూడా మళ్ళీ దే విల్ కన్వర్ట్ టు విఎల్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ అని కన్వర్ట్ అయిపోయి బ్యాడ్ అనమాట. ఓకే, సో ఇవి. సో టోటల్ కొలెస్ట్రాల్ ఒక లెస్ దెన్ 200 ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బెటర్ అయితే లెస్ దెన్ 100 ఉండాలి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 50 ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ లెస్ దెన్ 200 ఉండాలి. ఇవి సమ్ లిమిట్స్. బట్ ఇవే కాదు, దాంట్లో సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకు. లైపోప్రోటీన్ అంటే ఈ కొలెస్ట్రాల్ ఒక మాలిక్యూల్ అనుకుంటే దాని వాల్స్లో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో లైపోప్రోటీన్ ఏ అంటాము, లేదా అపోలైపోప్రోటీన్స్ అని అంటాం. సో ఇవి కూడా ఇంపార్టెంట్ మనకి. కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు ఇవి కూడా చేయించుకుంటే మనకు ఓవరాల్ రిస్క్ అనేది తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పార్టికల్స్ అంటాం. ఇలాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి మన బాడీ కొలెస్ట్రాల్ దాంట్లో కూడా. సో ఇవన్నీ కూడా మనకి బ్లడ్ వెజల్స్లో అక్యుములేట్ కానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకునే ఆహారంలోనే కాదు, మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటేనే రాదు, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కన్వర్ట్ అవుతుంది, ఎక్స్ట్రాలో ప్రోటీన్ ఎక్స్ట్రా తీసుకున్నా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్. చాలా మందిలో కొలెస్ట్రాల్ అంటే ఆయిల్స్ ఎక్కువ తీసుకుంటేనే అనుకుంటారు. మనము కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకున్నాము, ఎక్స్ట్రా మన బాడీకి కావాల్సినంతనే అది యూటిలైజ్ చేసుకుంటుంది. మిగతాదంతా ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాటీ యాసిడ్స్. ప్రోటీన్స్ కూడా విపరీతంగా మటన్ తిన్నాము మొత్తం ప్రోటీన్ వస్తుంది అనుకుంటారు. బట్ నీ బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మీ రిమైనింగ్ బాడీకి ఎక్స్ట్రా కావాల్సినది ఇట్ అగైన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్. సో క్వాంటిటీ క్వాలిటీ తీసుకునేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో. సో వాట్ ఈస్ కాల్డ్, అందుకే మనం ఏం చెప్తామంటే మనందరికి 3 పూట్ల తినేది అలవాటు. 3 పూట్ల ఏంటంటే ఒకేసారి ఎక్కువగా తినేస్తాం. దానికంటే 5 చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం, దెన్ హెల్తీ స్నాక్స్, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇన్ బిట్వీన్, మధ్యలో లంచ్ మీడియం, దెన్ ఈవినింగ్ స్నాక్స్, అది కూడా హెల్తీ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. మళ్ళీ నైట్ మినిమం ఫుడ్. ఇలా మన ఫుడ్ని కూడా డివైడ్ చేసుకుంటే మనం ఒకేసారి ఎక్కువ తీసుకునేది తగ్గిపోతుంది. సో కావాల్సినంత ఫుడ్ అండ్ ఎనర్జీని, న్యూట్రియంట్స్ని మనం తీసుకుంటాము. సో స్టోరేజ్ కూడా మనకు ఉండదు కాబట్టి మనం ఆ రిస్క్ నుంచి తగ్గించుకోవచ్చు. సో ఈ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు గుండెలో మనకు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తుందా సార్? పెయిన్ వచ్చే వరకు తెలియదు చాలా వరకు, కానీ కొంతమందిలో అంటే చిన్న చిన్న ఇందాక మీరు చెప్పినట్టుగా గుండె దడ అని, అలసిపోవడం ఇలాంటివి తెలుస్తాయి, కానీ ఇవి నార్మల్గా వచ్చేవేమో అనుకుంటారు. అలా నిజంగా వచ్చే అవకాశం? యూజువల్గా కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతుంది అన్నప్పుడు మనకు సిమ్టమ్స్ కానీ అలాంటివి ఏది ఉండవు. కానీ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. అంటే వంశపారపరంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కళ్ళ చుట్టూ తెల్లని ఫ్యాట్ అక్యుములేషన్స్, ఆ కొవ్వు పేరుకుపోవడం అనేది ఉంటుంది అనమాట కళ్ళ చుట్టూ కానీ, లేదా మనం టెండాన్స్ అంటాం. టెండాన్స్ ఇప్పుడు ఇది మజిల్ ఉందనుకోండి, ఎముకకి వచ్చి ఎక్కడైతే అతుక్కుంటుందో దాన్ని టెండాన్ అంటాం. సో అటువంటి ప్లేసెస్లో ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్స్, సో కొలెస్ట్రాల్ పేరుకుపోయినది సమ్ చిన్న బుడపలాగా కనిపిస్తాయి తెల్లగా, అవి గ్యాంథోమాస్ అని అంటాం మనం. అలానే మన కంట్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్న పొరలాగా కూడా వస్తుంది. సో కంట్లో మన ఏదైతే కార్నియా అంటాం కదా, నల్లగుడ్డు కనిపిస్తుంది, ఆ సర్కిల్లో మనకు తెల్లగా కనిపించే అవకాశం. ఇవన్నీ వంశపారంపరంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనే కనిపిస్తాయి. అంతేగాని నార్మల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ పేరుకుపోతా ఉంటే మనకి సిమ్టమ్స్ ఏం ఉండవు అట్లాంటివి. బట్ ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అనేది మనకి బ్లాక్ లైక్ 50, 60, 70% అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయితే వస్తాయో అప్పుడు ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ లైక్ అలసట రావడం. ఇప్పుడు ఈవెన్ మన కాళ్ళకి కూడా బ్లడ్ సప్లై అవుతుంది. మన కాళ్ళల్లో కూడా బ్లాక్స్ ఏర్పడినాయి అనుకోండి, మనం నడిచినప్పుడు మనకి కండరాలలో, పిక్కలలో కూడా నొప్పి వస్తుంది అనమాట. దీన్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. లేదా మనకి నెక్ వెజల్స్ ఉంటాయి. సో ఈ నెక్ వెజల్స్లో కూడా బ్లాక్స్ ఏర్పడినాయి అనుకోండి, లైక్ 60-70%, మనము పని చేసినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకు కొంచెం కళ్ళు తిరగడం కానివ్వండి, హెడ్ ఏక్ కానీ, ఇలా మన కళ్ళు మస్కలు బారడం కానీ ఇలా కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా సిమ్టమ్స్ అనేది ఆ బ్లాక్స్ ఏర్పడిన తర్వాత, అంటే సివియర్ కాకముందు ఒక మోడరేట్ బ్లాక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి చిన్న సైన్స్ కానీ
కొన్ని సిగ్నల్స్ అందజేయడం అయితే జరిగే ఛాన్స్ అయితే డెఫినెట్ ఉంది. బట్ అవి ఇది నార్మల్ అనేది మనము మానేసి దాని అరే ఇదేదో సిగ్నిఫికెంట్గా ఉంది, ఇదేదో నాకు ప్రాబ్లమాటిక్ ఉంది అని మనము దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకుంటే మనం టెస్టుల ద్వారా కానీ ఎక్కడైనా బయటపడుతుంది. బయటపడినప్పుడు ముందు జాగ్రత్తగా దాన్ని మళ్ళీ ఫర్దర్ ఎక్కువ కాకుండా మనం మెడికేషన్స్ కానివ్వండి, దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకుంటే మనము సీరియస్ ఈవెంట్స్ అంటే కంప్లీట్ బ్రెయిన్ స్ట్రోక్, కంప్లీట్ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పెడిపోవడము, కంప్లీట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం కానీ, లేదా గుండె కంప్లీట్ ఫెయిల్ అవడం కానీ ఇవి నివారించవచ్చు అర్లీగా ఐడెంటిఫై చేస్తే. సో ఈ మైనర్ సిమ్టమ్స్ని కూడా మనం లైట్ తీసుకోకూడదు. సో ఈ చిన్న మైనర్ సిమ్టమ్స్ని కూడా ఒకసారి మనము అరే ఏ ప్రాబ్లం ఉండొచ్చు అని చూయించుకొని ఎవాల్యుయేట్ చేయించుకుంటే మనము సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు.